30 ఏళ్లకే కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు అంటూ చాలామంది కాస్త దూరం నడవడానికి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. కానీ ఈ బామ్మ మాత్రం 58 ఏళ్ల వయసులోనూ పరుగులు తీస్తూ అంతర్జాతీయ వేదికగా భారత్ సత్తాను చాటుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించి మువ్వెలన్న జెండాను రెపరెపలాడిస్తూ మురిసిపోతోంది. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని తేడా లేదు. గ్రౌండ్లో అడుగు పెడితే పతకం పక్కా అన్నట్లు లేటు వయసులో కూడా లేడీలా పరుగులు పెడుతోంది. ఇంతకీ ఎవరా పతకాల బామ్మ? వాచ్ ఇట్. ఇక్కడ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ఈ మహిళ పేరు గుడుపు రవణమ్మ. కాకినాడ జీజీహెచ్లో 4వ తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పై ఇష్టం పెంచుకున్న రవణమ్మ స్కూల్ ఏజ్ టైంలో ఎన్నో పతకాలు సాధించింది. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా అటు చదువుకి ఇటు ఆటకు దూరమయ్యింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంది. అంతా హ్యాపీ అనుకున్న టైంలోనే భర్త చనిపోయాడు. అప్పటికే ఆమెకు 4 ఆడపిల్లలు, 1 అబ్బాయి ఉన్నారు. ఈ టైంలోనే కాకినాడ జీజీహెచ్లో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీగా ఉద్యోగం వచ్చింది. అలా ఓ పక్క ఉద్యోగం, మరో పక్క కుటుంబ బాధ్యతను తీసుకుంది. చిన్నప్పటి నుంచి పరుగుల రాణి పీటీ ఉషను ఆదర్శంగా తీసుకున్న రమణమ్మకు ఆస్పత్రిలో సరదాగా నిర్వహించిన పరుగు పందెంలో పతకం వచ్చింది. ఇక అప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని పతకంతో తిరిగి రావడం మొదలుపెట్టింది. ఏప్రిల్ 17 నుండి 19 వరకు థాయిలాండ్లో జరిగిన 2026 వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో మన దేశం తరపున రవణమ్మ పాల్గొంది. 55 ఏళ్లు పైబడిన కేటగిరీలో 50 మీటర్ల పరుగు పందెం, 2000 మీటర్ల నడక పోటీలో బంగారు పతకాలు సాధించింది. 100 మీటర్ల పరుగు పందెంలో 2వ స్థానంలో నిలిచింది. హర్యానాలో ఆడానండి, పూణేలో ఆడానండి, నాసిక్లో ఆడానండి, నేషనల్ ఆడానండి. నేషనల్ ఆటలు ఆడిన తర్వాత కేరళ కూడా వెళ్ళానండి మొన్న రీసెంట్గా. మొన్న హైదరాబాద్లో కూడా 3 మెడల్స్ వచ్చాయండి. నాకండి నేషనల్లే 9 మెడల్స్ ఉన్నాయి సార్. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కూడా ఉంది. మువ్వన్నెల జెండాను థాయిలాండ్లో గర్వంగా ఎగురవేసిన రవణమ్మను కాకినాడ జీజీహెచ్ అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అభినందించి సన్మానించారు. ఇప్పటి వరకు రవణమ్మ 40 పతకాలు సాధించగా వాటిలో 25 వరకు బంగారు పతకాలే ఉన్నాయి. వయస్సు పైబడుతున్నా తన వంట్లో సత్తువ తగ్గలేదని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచింది రవణమ్మ. నిత్యం వ్యాయామం చేస్తే అనారోగ్యం దరిచేరదని, సాధించాలన్న తపన ఉండాలే కాని వయస్సు అడ్డంకి కాదు అంటోంది పతకాల బామ్మ.